హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో 13th డే అండి. ఈరోజు నేను ఏమేమి రెసిపీస్ తీసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుందండి. 5:30 నుంచి 6:30 వరకు నేను ఈ విధంగా వాకింగ్ అయితే చేసుకున్నాను. ప్రతిరోజు ఖచ్చితంగా ఈ విధంగా వాకింగ్ కానీ లేదా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ యోగా కానీ ఏదైనా సరే మనం ఒక 45 మినిట్స్ అయినా చేయడానికి ట్రై చేయాలి. అలా చేసినట్లయితే మనం వెయిట్ అనేది తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ వాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను 1 లీటర్ వాటర్ వరకు కూడా తీసుకుంటానండి. మన బాడీ వెయిట్ని బట్టి కనీసం 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. నేనైతే 3 లీటర్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా చేసినట్లయితే మన స్కిన్ అనేది చాలా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఇక ఇదంతా కూడా అయిపోయిన తర్వాత నేను 10కి నా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయితే తయారు చేసుకుంటున్నాను. దీనికోసం నేను ఒక ఎక్సలెంట్ పౌడర్ని తయారు చేశానండి. ఇది బెల్లీ ఫ్యాట్ని తగ్గించడానికి కానీ బాడీ వెయిట్ని తగ్గించడానికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఎలా తయారు చేశాననేది ఇంతకుముందు వీడియోలో ఉంటుంది. ఆ వీడియో లింక్ అనేది ఈ వీడియో చివరిలో ఇస్తాను, ఒకసారి చూడండి. నేను ఇంతకుముందు చేసిన 12 వీడియోస్లో కూడా చాలా మంచి ఫ్యాట్ కట్టర్ డ్రింక్స్ అనేవి చూపించానండి. ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. నేనైతే 10 కల్లా ఈ విధంగా ఫ్యాట్ కట్టర్ డ్రింక్ని తయారు చేసుకుని తాగేశాను. ప్రతిరోజు ఖచ్చితంగా ఫస్ట్ మీల్ అనేది ఒక ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అయి ఉండాలి. ఇక బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే నేను బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఈ విధంగా ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నానండి. ఆరెంజ్ జ్యూస్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఒక నారింజలో 74 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇంకా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. మన ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇంకా మనకి ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. నేను ఈ ఆరెంజ్ జ్యూస్ని ఎలా తయారు చేసుకున్నానంటే ఆరెంజెస్ని చక్కగా ఒలిచేసి అందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసి ఆ పల్ప్ అంతా కూడా నేను మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని ఈ విధంగా జ్యూస్లా ప్రిపేర్ చేసుకున్నాను. విత్ పల్ప్ అంటే నేను పల్ప్ అనేది వడకట్టకుండా ఈ జ్యూస్ అనేది తీసుకుంటున్నాను. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ విధంగా జ్యూస్ని అయితే ప్రిపేర్ చేసుకుని నేను బ్రేక్ఫాస్ట్కి బదులుగా తీసేసుకున్నాను. ఎందుకంటే మనకి పొట్ట అనేది మంచిగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. నేను బ్రేక్ఫాస్ట్కి బదులుగా ఇది తీసుకున్నాను. ఇక లంచ్ విషయానికి వస్తే లంచ్కి బదులుగా నేను 2 చపాతీ అలాగే కొంచెం ఎగ్ కర్రీ తీసుకున్నాను. రోజు కూడా నేను లంచ్లో ఈ విధంగా 2 చపాతీ కానీ లేదా గోధుమ రవ్వని ఉడికించుకుని తీసుకుంటున్నానండి. ఒక రైస్ని మాత్రం నేను అస్సలు తీసుకోవటం లేదు. రైస్ అనేది తీసుకుంటే మనకు వెయిట్ అనేది అంత త్వరగా తగ్గము. ఈ విధంగా మనం చపాతీ కానీ లేదా పుల్కాలు కానీ లేదా గోధుమ రవ్వను ఉడికించుకుని కానీ తీసుకుంటే మనకి పొట్ట కూడా చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. ఈ విధంగా లంచ్ తీసుకున్నాను. ఇంకా 4:30 ఆ టైంకి నేను ఒక గ్లాస్ ఏబీసీ జ్యూస్ అయితే తీసుకున్నానండి. ఈ ఏబీసీ జ్యూస్ అనేది మనకి ఐరన్ రిచ్ డ్రింక్ అండి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది, ఇంకా మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇంకా ఈ జ్యూస్ అనేది తీసుకోవడం వల్ల మన నెయిల్స్ కానీ హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా ఆరోగ్యంగా అందంగా తయారవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా ఏబీసీ జ్యూస్ తీసుకున్నట్లయితే మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. మన స్కిన్ కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఏబీసీ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను వీడియో కూడా అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఈ ఏబీసీ జ్యూస్తో పాటుగా 2 పల్లి ఉండలను కూడా తీసుకున్నాను. పల్లి ఉండలు అనేవి తీసుకోవచ్చండి, కానీ మరీ ఎక్కువ తీసుకోకుండా ఒక 2 తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నేను ఈవినింగ్ టైంలో ఏబీసీ జ్యూస్ 2 పల్లి ఉండలను తీసుకున్నాను. ఇక నైట్ డిన్నర్ విషయానికి వస్తే నేను 2 జామకాయలని ఈ విధంగా కట్ చేసుకుని ఇదే నేను డిన్నర్ కింద తీసుకున్నాను. జామకాయలు అనేవి మనకి ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకా మనకి కొవ్వు క్యాలరీల శాతం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, హార్ట్కి మంచిది. ఇంకా మనకి ఇమ్యూన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, మనకి యాంటీ ఏజింగ్లా కూడా పనిచేస్తుంది. నైట్ డిన్నర్ అనేది ఇలా సింపుల్గా ఉండేలా చూసుకోవాలండి. మనం ఉడికించిన ఆహారం కంటే కూడా ఇలా ఫ్రూట్స్ కానీ లేదా చనా చాట్ కానీ లేదా వెజిటేబుల్ సలాడ్ కానీ ఇంకా పల్లీ చాట్ కానీ ఇలాంటివి మనం ఉడికించకుండా తీసుకున్నట్లయితే మనం వెయిట్ అనేది చాలా ఈజీగా తగ్గుతాము. ఇంకా బెల్లీ ఫ్యాట్ అనేది చాలా త్వరగా రెడ్యూస్ అవుతుందండి. ఇలా నేను 6 కల్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇక మళ్ళీ మార్నింగ్ 10 వరకు కూడా ఇంకేం తీసుకోకూడదు. ఇంకా మధ్యలో మనకి ఆకలి అనిపిస్తే వాటర్ మాత్రమే తీసుకోవాలి. ఇక మధ్యలో మనం 16 అవర్స్ అయితే ఫాస్టింగ్ ఉంటామండి. మన తిన్న ఆహారం అరగడానికి ఒక 8 అవర్స్ పట్టిన మిగతా 8 అవర్స్ అనేది మన బాడీలో ఉండే ఎక్స్ట్రా కొవ్వుని కరిగించడానికి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా సూపర్గా పనిచేస్తుంది. ఇలానే ఫుడ్ అనేది తీసుకుని నేను 1 వీక్లో 2 kgs 15 grams వెయిట్ అయితే తగ్గానండి. ఇక ఈరోజు
ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను ఈ రెసిపీస్ అయితే తీసుకున్నాను. రేపు ఏమేమి తీసుకుంటాననేది రేపు వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.